యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుదాం. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చేది గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. అటు వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగింది. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళేది. యేసు ఒక్కడే మిగిలాను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. యోహాను సువార్త ఇదొక ప్రేమ సువార్త. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అసమానమైన కార్యాలు ఆయన చేసిన విధానం యోహాను దగ్గరుండి చూసి వ్రాసిన సందర్భాలు ఉన్నాయి. యోహాను సువార్తలో కానీ, యోహాను 3 పత్రికల్లో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ, శిష్యుడైన యోహాను రాసిన ఈ 5 పుస్తకాల్లో ఎక్కువగా ప్రేమను గురించి, సత్యాన్ని గురించి వ్రాసినటువంటి వాడు యోహాను. యోహాను సువార్తలో యోహాను తన పేరు ఎక్కడా ప్రస్తావించిన వాడు కాదు. దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలు దగ్గరుండి చూశాడు. ఆ విషయాల్లో ఎక్కువగా యోహాను సువార్తలో కనబడుతూ ఉన్నాయి. వెళ్ళకూడని స్థలాలకు ఆయన వెళ్ళాడు. వెళ్ళకూడదు కానీ వెళ్ళాడు. 4వ అధ్యాయం సమరయ ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. మ్యాప్లో కింద యూదయ, పైన సమరయ, దానిపైన గలిలయ ఉంటుంది. వాస్తవానికి యూదయ నుండి గలిలేకు వెళ్ళాలి అంటే చాలామంది కుడివైపున పెరయకు వెళ్ళి ఆ పైకి గలిలేకు వెళ్తారు. సమరయను ఎవరు కూడా తాకరు. కానీ యూదుడైనటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గము గుండా వెళ్ళాడు. వెళ్ళకూడదు, వెళ్ళాడు. బౌండరీస్ దాటాడు. మరొక మాట, సమరయులతో మాట్లాడకూడదు కానీ మాట్లాడాడు. దాహమును కడగకూడదు కానీ అడిగాడు. అది ఆ విషయాన్ని యోహాను దగ్గరుండి చూశాడు. ఇంత ప్రేమ కలిగిన వాడా ప్రభువు. 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడిపోయింటే ఆ వ్యక్తిని చూచి, ఆ వ్యక్తిని పరామర్శించి పట్టించుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఊతనిచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి నడిపించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. 38 సంవత్సరాలు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇదొక ఆశ్చర్యమైన కార్యం. 8వ అధ్యాయంలో పాపము చేస్తున్న స్త్రీ పట్ల ప్రభువు చూపించినటువంటి ప్రేమ యోహానుని ఎంతగానో ఆకర్షించింది. ఇంత ప్రేమిస్తాడా? నా తల్లిదండ్రుల దగ్గర నేను ప్రేమను చూడలేదు, నా గ్రామంలో ఈ ప్రేమ చూడలేదు, నా పట్టణంలో ఈ ప్రేమ చూడలేదు, నా బంధువుల దగ్గర ఈ ప్రేమ చూడలేదు. ఇంతగా ప్రేమిస్తున్నాడా? ఆ స్త్రీతో మాట్లాడిన విధానంలో ఒక మాట అన్నాడు, అమ్మా అని అంటున్నాడు. లూకాసు వార్తలో పాపాత్మురాలను అది ఇది అని మాట్లాడితే ప్రభు మాట్లాడే విధానం ఏంటి? అమ్మా.
ఆమె హృదయం కదిలించబడింది. ఈ విషయాన్ని యోహాను రాశాడు. యోహాను చాలా విషయాలు, అసమానమైనటువంటి ప్రభు యొక్క విషయాలను తేటగా వ్రాసినవాడు. ప్రతి అధ్యాయంలో నీళ్లు 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 అని ఉంటాయి. ఎక్కువగా యోహాను సువార్తలో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మంచిది. 8వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. 7:53 అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలివల కొండకు వెళ్ళాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకునేటకు స్థలము లేదు. పగలంతా ఆయన బోధిస్తున్నాడు, రాత్రివేళ ఒలివల కొండకు వెలుచు కాలము గడుపుతున్నాడు. తెల్లవారుగానే దేవాలయంలోనికి వచ్చాడు. తప్పు చేసిన స్త్రీని, పాపం చేసిన స్త్రీని పట్టుకొని వచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రువి కొట్టి చంపాలి, నువ్వేం చెప్తావు అని పరిసయ్యులు, శాస్త్రులు పట్టు వదలక అడుగుతున్నారు. నేల మీద వంగి ఏమో వ్రాయిచుండెను. వారు అడుగుతూ ఉండగా ప్రభు ఒకే మాట అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు ఒకరి వెంట ఒకటి బయటికి వెళ్ళాడు. యేసు ఒక్కడే మిగిలాడు. ప్రభు అన్నాడు, అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా. అయితే ఇక వెళ్ళి పాపము చేయి. ఇది సందర్భం. ఇక్కడ ఒక అన్ని విషయాలు కాదు కానీ కొన్ని మాత్రమే. 3వ వచనం, శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యాహ్న నిలబెట్టాడు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక నోట్స్ ఉంటుంది, పెన్ను ఉంటుంది, రాసుకుంటూ ఉంటారు. ఎందుకు తెలుసా? నేర్చుకోవడానికి కాదు, తప్పులు పడ్డానికి. యేసు ప్రభు ఎక్కడున్నా వీళ్ళు ఇక్కడ అక్కడ ఉంటారు. ఏదో ఒక తప్పు పట్టుకోవాలి. పట్టుకున్నది ఆ స్త్రీని కాదు, పట్టుకోబోయేది ఎవరిని? ప్రభువును పట్టుకోవాలని వారి ఉద్దేశం. అంతే. చాలామంది ఉన్నారు, మనల్ని తప్పు పట్టాలని చూస్తూ ఉంటారు. ఏదో ఒక తప్పు ఎత్తి చూపించాలని. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు దైవ గ్రంథములు ఎన్ని తప్పులు ఉన్నాయని నోట్స్ పెట్టి రాయడం మొదలుపెట్టాడట. మొదలు పెడుతూ ఉండగా ఒక్క తప్పు కూడా కనపడలేదంట, తన తప్పులే కనపడుతూ వచ్చాయి. ఆయన అన్నాడు, ఆ దేవుని దాసులు, తప్పులు పట్టాలని చూశాను కానీ దైవ గ్రంథం నా తప్పులు పట్టించింది. దైవ గ్రంథాన్ని తప్పు పట్టలేకపోయాను, పట్టుకోలేకపోయాను. ఆయనను పట్టుకోవాలని వచ్చారు కానీ ఉద్దేశం అది. కానీ ఈ శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ఆమెను మధ్యన నిలబెట్టాడు. అంటూ 4లో అన్నాడు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడైనా ఆయన ఏమని సంబోధిస్తారంటే బోధకుడా అని అంటున్నారు. ఆమె ఏమని సంబోధిస్తుంది? 11వ వచనం, ఆమె లేదు ప్రభువా అంట. లేదు ప్రభువా అని అంటుంది. వీరంటున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచు ఉండగా పట్టబడింది. మధ్యాహ్నం నిలవబెట్టారు, ఒంటరిగా తీసుకొచ్చారు. మిగతా సహోదరులు వచ్చినట్టుకేమీ అక్కడ మనం చూడం. ఒకవేళ ఉన్నారేమో తెలియదు. కానీ ఒక సహోదరిని అందరి ముందు నిలబెట్టినప్పుడు ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి. పైగా ఏమన్నారంటే వ్యభిచారము చేయుచుండగా పట్టబడను. వ్యభిచారం చేసేది ఒకరా ఇద్దరా? అతను వదిలిపెట్టారు. ఈ దినాల్లో ఈ లోకంలో జరిగేది అదే. పలుకుబడి కలిగి ఉంటే, హోదా కలిగి ఉంటే, ఆస్తిపాస్తులుంటే, అంతస్తులుంటే ఆ వ్యక్తిని వదిలిపెట్టి ఏమీ లేని వారిని తీసుకొచ్చి ఎక్కడ నిలబెడుతున్నారు? మధ్యాహ్న నిలబెడుతున్నారు. రికమెండేషన్ ఏదైనా ఉంటే వాళ్ళని వదిలిపెడుతున్నారు. ఆ స్త్రీని మధ్యన నిలబెట్టి ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. అలా అయితే ఆమె పాపం ఆమెను ఏం చేసింది? పట్టించింది. ఆమె వ్యభిచారం ఆమెను పట్టించింది. ఆమె యొక్క అక్రమం ఆమెను పట్టించింది. ఆమె నీచమైన కార్యం ఆమెను పట్టించింది. ఎవరు పట్టుకుంటారు? ఇక్కడ ఒకటి, ప్రజలు పట్టుకున్నారు. తప్పు చేసిన వారిని ప్రజలు ఖచ్చితంగా పట్టుకుంటారు. ఈరోజు కాకపోయినా రేపైనా. కొన్నిసార్లు తల్లిదండ్రులు పట్టుకుంటారు,
కొన్నిసార్లు పిల్లలు పట్టుకుంటారు. కాబట్టి ఒకటి ప్రజలు పట్టుకుంటారు, తప్పు చేసిన వారిని ప్రజలు పట్టుకుంటారు. రెండవది ఎవరు పట్టుకుంటారు? సంఖ్యాకాండం 32:23. సంఖ్యాకాండం 32:23. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను. ఒకటి ప్రజలు పట్టుకుంటారు, రెండవది పాపము పట్టుకుంటుంది. మూడవది ఎవరు పట్టుకుంటారు? యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 24:19, 2వ వరుస. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటారు. ఎవరు పట్టుకుంటారు? ఈ లోకంలో ఎవరు పట్టుకున్నా పట్టుకోకపోయినా ఎవరు పట్టుకుంటారు? చివరికి ఏది పట్టుకుంటుంది? పాతాళం పట్టుకుంటుంది అని అన్నాడు. ప్రజలు పట్టుకుంటారు, పాపం పట్టుకుంటుంది, పాతాళం పట్టుకుంటుంది. ఈరోజు నన్ను ఎవరు పట్టుకోకపోవచ్చు, ప్రజలు పట్టుకోకపోవచ్చు, భర్త పట్టుకోకపోవచ్చు, భార్య పట్టుకోకపోవచ్చు, తల్లిదండ్రులు పట్టుకోకపోవచ్చు, పిల్లలు పట్టుకోకపోవచ్చు, నా సొంత వారు పట్టుకోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నేను పట్టబడతా. నా పాపం నన్ను పట్టుకుంటుంది, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నిన్ను పట్టుకునేది ఎవరో కాదు, నీ పాపమే, నీ అక్రమమే, నీ దురాగతమే, నీ అన్యాయమే, నీ చూదమే, నీ వ్యభిచారమే, నీ త్రాగుడే, నీ యొక్క నీచ కార్యాలే నిన్ను పట్టిస్తాయి. ఆ స్త్రీని మధ్యన నిలబెట్టారు. ఆమె దుఃఖం ఇంతింత కాదు, ఆమె వేదన పొందుతుంది, ఆమె కృంగిపోయి ఉన్నది. పాపాన్ని బట్టి ఎంత దుఃఖం ఉన్నది. కీర్తనాకారుడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే. నా దోషాలు, నా అతిక్రమాలు నన్ను ఏం చేస్తాయి? తరిమి పట్టుకున్నాను. 40వ కీర్తన 12వ చరణం ఆ మాట చెప్పాడు. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేక. కాబట్టి మన దోషములట తల ఎత్తనివ్వకుండా చేస్తాయి, తల ఎత్తనివ్వకుండా చేస్తాయి. మా కుమార్తె, మా కుమారుడు చేసిన తప్పును బట్టి మేము వీధిలో తల ఎత్తుకొని తిరగలేక పోతున్నాం. పాపాన్ని బట్టి తల ఎత్తలేం, దోషములు తల దించుతాయి. సామెతల గ్రంథం పాపాన్ని బట్టి ఏమన్నది? 14వ అధ్యాయం 34వ వచనం. సామెతలు 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఆ సోదరి అవమానం ఎంత ఘోరమైనది. ఏదో రహస్యంగా చేసింది, కానీ ఇప్పుడు అందరి ముందు తీసుకొని రాగా ఒక అవమానంగా నిలబడింది, వేదనతో నిలబడింది, దుఃఖముతో నిలబడింది, సిగ్గుతో నిలబడింది, తలదించుకొని నిలబడింది. మధ్యన నిలవబెట్టారు. పిల్లరా, ఒక విషయం, ఒకవైపున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, మరొక వైపున ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు పరిచయ చేతులు ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ఏం చేతులు ఏమి లేదు? రాయలేదు. జీవాధిపతికి మధ్య, ధర్మశాస్త్రమునకు మధ్య ఆ స్త్రీ నిలబడి ఉంది. రెండిటి మధ్య ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్ళు రువ్వి కొట్టి చంపాలి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 21వ వచనం. 22:21. వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని రావాలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఎందుకనగా ఎలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించిన వారిని రాళ్ళు రువి కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. నువ్వేం చెప్తావు? యేసుప్రభుని కొట్టండి అని అన్నా అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ప్రేమ చూపించడానికి వచ్చావు, ఇదేనని ప్రేమ అంటారు. ఒకవేళ కొట్టొద్దు అని అన్నారు అనుకోండి, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చావు నువ్వు, ధర్మశాస్త్రము. అయితే ఈ రెండు రకాలుగా ఎవరు దొరికిపోతారు? ప్రభు దొరికిపోతారు. మంచి ప్లాన్తో వచ్చారు, ఆవేశంతో వచ్చారు,
ఆనందంగా వచ్చారు. ఈ రోజున యేసు ప్రభుని మనం పట్టుకోవాలి ఎట్లయినా అని వచ్చారు. అయితే ఒకటి, ఆమె ప్రభువుకు ఎంత దూరం ఉందో ఆ ప్రజలకు కూడా అంతే దూరము ఉన్నది. ధర్మశాస్త్రము మధ్య ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మధ్య ఆ సోదరి నిలబడి ఉన్నది. జీవానికి ఎంత దగ్గర ఉన్నదో మరణానికి కూడా అంతే దగ్గర. ఈ రాత్రి నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నావు, జీవానికి దగ్గరగా ఉన్నావు. జీవాధిపతి నిలబడి ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, కటాక్షించేవాడు, దగ్గరికి చేర్చేవాడు, దయాదాక్షిణ్యం కలిగిన వాడు, ఆదుకున్నవాడు ఉన్నాడు. ధర్మశాస్త్రం ఉన్నది. రాళ్ళు రువి కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నది. వారి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, ఉద్రేకంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు. ధర్మశాస్త్రము మధ్య ఆమె నలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉన్నది. జీవానికి మరణానికి మధ్య ఉన్నది. జీవానికి మరణానికి మధ్య ఉన్నది. ఆ రెండిటి మధ్య ఆ స్త్రీ యొక్క దుఃఖం. ఒంటరిగా సహోదరుని నిలబెడితే ఎంత దుఃఖం. తాను కుంగిపోతుంది. నా జీవితం ఈ రోజున అంతమైపోతుంది, నా మరణ దినం ఈ రోజున ఉన్నది. నేను ఖచ్చితంగా నా పాపాన్ని బట్టి ఈ రోజున నేను చచ్చిపోతాను. మరొక జీవము లేదు, నన్ను తప్పించేవారు లేరు, విడిపించేవారు లేరు. దెర్ ఈజ్ నో సపోర్ట్. ఏ రకమైన ఆధారం లేదు, ఏ రకంగా మాట్లాడేవారు లేరు, తన పక్షంగా నిలిచిన వారు లేరు. ఒంటరిగా నిలబడి ఉన్నది. ఈ రాత్రి నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? జీవం మరణముల మధ్య నువ్వు చాలాసార్లు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. చాలాసార్లు మరణానికి జీవానికి దగ్గరకు వచ్చావు. కొన్నిసార్లు నువ్వు ఎప్పుడూ మరణించాలి, ప్రభు తప్పిస్తూ వస్తున్నాడు. రక్షించే ప్రభు ఉన్నాడు, ఆదుకునే ప్రభు ఉన్నాడు, సేద తీర్చే ప్రభు ఉన్నాడు. ఆ స్త్రీ ఏడుస్తుందా, దుఃఖపడుతుందా? అయ్యో, నేను చేసిన పాపాన్ని బట్టి ఇంత ఘోరమైన శిక్ష నేను అనుభవించాలా? ఆమె యొక్క పాపం ఆమెను పట్టించింది. ఆమె యొక్క పాపం ఆమెను పట్టించింది. సమయభావాన్ని బట్టి ఒక 3 విషయాలు వరకు జ్ఞాపకం. ఆదాము యొక్క అతిక్రమం ఆదామును ఏం చేసింది? పట్టించింది. ఆదికాండం 3వ అధ్యాయంలో, రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 5వ అధ్యాయం. రెండవది, ఆకాను యొక్క అపహరణ ఆకానును పట్టించింది. యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆకాను అపహరించాడు. ఆకాను అపహరించిన దాన్ని ఆకానును పట్టించింది. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ అబద్ధం అననీయను పట్టించింది. ఆదాము యొక్క అతిక్రమం ఆదామును పట్టించింది. ఆకాను యొక్క అపహరణ ఆకానును పట్టించింది. ఆకాను మాత్రమే కాదు, ఆకాను యొక్క కుటుంబస్తులందరినీ పట్టించింది. ఆకాను సంబంధికులను ఆకోరు లోయలోకి తీసుకెళ్లారు. ఆకోరు లోయ ఆక్రందన లోయ అయింది. ఆకోరు లోయ అగ్నికి ఆహుతి అయింది. ఆకోరు లోయలో కేకలు, అరుపులు ఉన్నాయి, కన్నీరు ఉన్నది. తండ్రి, డాడీ, నువ్వు చేసిన తప్పుకు మేము కూడా బలైపోతున్నాం. ఆకోరు లోయలో రక్తమయమైపోయింది. అందరి రాళ్ల దెబ్బలకు ఆకోరు లోయ రక్తముగా మారిపోయింది. అననీయ చేసినటువంటి అబద్ధాన్ని బట్టి అననీయ పట్టబడ్డాడు. ఈ రాత్రి నీ పాపం నిన్ను పట్టిస్తుంది. దేవుడు ఏ సిస్టమ్ మనలో పెట్టలే. ఏదైనా సిస్టమ్ పెట్టినట్టయితే త్వరగా దొరికిపోతాం కదా. పైన తల మీద ఒక లైట్ పెట్టాడు అనుకోండి, భార్యకు నాకొకటి, భార్యకు ఒకటి. నా భార్యకి పెడితే వెళ్తున్నప్పుడు టక్కన లైట్ వెళ్ళింది అనుకో, ఎందుకు వెలిగిందండి అని అడుగుతుంది. అరవబాకు అని అంటే, మళ్ళీ కాసేపు ఆమెకి వెలిగిద్ది, ఎందుకు వెలిగింది నీకు, అరవబాకు. ఏ సంసారం సరిగ్గా సాగదు, అన్ని గొడవలే. దేవుడు ఆ సిస్టమ్ పెట్టలా. అది పెడితే సులువుగా దొరికిపోయేవాళ్ళం. కానీ
ఎవరికి చూడకపోవచ్చు, ఎవరికి దొరక్కపోవచ్చు, ఈ రోజున తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం పట్టబడ్డం ఖాయం. ఆమె పాపం ఆమెను పట్టుకున్నది, ఆమె అక్రమం ఆమెను పట్టించింది, ఆమె అన్యాయం ఆమెను పట్టించింది, ఆమె నీచమైన కార్యాలు ఆమెను పట్టించాయి. ఆయన పట్టు వదలకు అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూచి ఒక మాట అన్నాడు 7వ వచనంలో, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయొచ్చు. ప్రభు అన్నాడు, రాయి వేయచ్చు, కానీ ఎవరు రాయేయాలి? మీలో పాపము లేనివాడు రాయ అనగానే మరలా వంగి నేల మీద రాస్తున్నాడు. వారు ఆ మాట విని మనస్సాక్షి గద్దించబడి వారు ఏం చేస్తున్నారు? పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు. ముందు ఎవరు వెళ్తున్నారు? పెద్దవారు వెళ్తున్నారు, తర్వాత చిన్నవారు వెళ్తున్నారు. ఈ పెద్దోళ్ళు వెళ్తున్నప్పుడు చిన్నపిల్ల అడుగుంటాడు, డాడీ డాడీ ఎందుకు రాయి పడేసావు అని అంటే, ఒరేయ్ రారా అంటున్నాడు. మామయ్య ఎందుకు రాయి పడేసావు? అరవకండి అంటున్నాడు. ఎందుకని? వాళ్ళల్లో వాళ్ళ యొక్క పాపం వారిని ఏం చేసింది? ఎత్తి చూపించింది. వాళ్ళు రాయి పడేశారు. ఈ పిల్లలు కూడా, రే నువ్వు కూడా తప్పు చేసావుగా, నువ్వు దొంగతనం చేసావుగా, నువ్వు తిన్నా, అయితే నువ్వు చేసావా? హై నేను చేసిన తర్వాత సంగతి నువ్వు రా అంటున్నాడు. పెద్దవారు మొదలుకొని చిన్నవారు వారికి ఏమవుతున్నారు? ఒకని వెంట ఒకడు బయట. మనస్సాక్షి చేత గద్దించబడి వారు వెళ్ళిపోతున్నారు. కానీ ఒకటి, యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఆమెకు ఒకలాంటి ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. వాళ్ళందరూ వెళ్ళిపోతుండగా ఆ రాళ్ళు పడేసి వారందరూ బయటికి వెళ్ళి రాళ్ళు పడేస్తూ ఉండగా ఈమెలో కలిగిన ఆనందం ఇంత కాదు. అయితే ఖచ్చితంగా ఈ రోజున నేను మరణించడానికి కాదు, జీవించడానికి. జీవాధిపతి ఉన్నాడు, జీవింపజేసేవాడు ఉన్నాడు. మధ్యన స్త్రీ నిలబడి ఉన్నది. యేసు ఒక్కడే మిగిలాడు. పరిశుద్ధుడు ఒక్కడే, రాయి వేయగలిగిన వాడు ఒక్కడే, నీతిమంతుడు ఒక్కడే, చేర్చుకోగలిగిన వాడు ఒక్కడే, శిక్షించగలిగిన వాడు ఒక్కడే, రక్షించగలిగిన వాడు ఒక్కడే. యాకోబు పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, 4:12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింప చేయుటకు శక్తిమంతుడు. రక్షించేవాడు ఒక్కడే, నశింప చేయగలిగిన వాడు కూడా ఒక్కడే. ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే ఏమైనా చేయగలడు. రాయి వేయాలంటే ఆయన ఒక్కడే వేస్తాడు, శిక్షించాలంటే ఆయన ఒక్కడే శిక్షిస్తాడు, రక్షించాలంటే ఆయన ఒక్కడే రక్షిస్తాడు. ఆ ఒక్కడు ఉన్నాడు. పరిశుద్ధుడు ఒక్కడే, నీతిమంతుడు ఒక్కడే. ఆయనకు సాటి అయినవాడు, ఆయనకు పోటీ అయినవాడు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఆయన ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, పాపము లేనివాడు ఒక్కడే. యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు. సైనికులు యేసుని సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసేది. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది గనక వారు దానిని చింపక అన్నాడు. వస్త్రాన్ని 4 భాగాలు చేశారు కానీ అంగీని చించలేదు. ఎందుకంటే ఆ అంగీకి ఏమీ లేదు, కుట్టు లేదు. కుట్టు లేనివాడు, లోపము లేనివాడు, లోటు లేనివాడు, పాపము లేనివాడు, పాపం ఎరుగనివాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే. ఆయన అంగి, ఆయన జీవితం అనే అంగి, ఆయన నిలువుట అంగి ఎక్కడ కుట్టు లేదు. కుట్టు ఉంటే చించడం సులువు, ఏదెత్తి చూపించలేకపోయారు. ఆయన ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. ఆయన ఒక్కడే మిగిలాడు. ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ఆమెను చూస్తున్నాడు, ఆమె వేదన చూచాడు, ఆమె బాధ చూచాడు, ఆమె పరిస్థితులు ఎరిగినవాడు. ఈ రాత్రి నీ యొక్క పరిస్థితి ఎరిగినవాడు. నువ్వెంత స్ట్రగుల్ అవుతున్నావో, పాపాన్ని బట్టి నెమ్మది లేకుండా ఎంతగా నువ్వు కుంగిపోతున్నావో, కుమిలిపోతున్నావో. భర్త అర్థం చేసుకోరు, భార్య అర్థం చేసుకోరు, పిల్లలు అర్థం చేసుకోరు, తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, బంధువులు అర్థం చేసుకోరు.
అర్థం చేసుకున్నవాడు ఒక్కడే, సమీపించేవాడు ఒక్కడే, ఆదుకునేవాడు ఒక్కడే, శిక్ష లేకుండా చేసేవాడు ఆయన ఒక్కడే. ప్రియులారా, ఆయన ప్రభు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అమ్మా అని అన్నాడు. ఆమె హృదయం బద్దలైపోయింది. ఇంత ఘోరమైన పాపము చేసిన నన్ను అమ్మా అని పిలిచిన వారు ఉన్నారా? ఇంతగా ప్రేమించేవారు ఉన్నారా? హక్కున చేర్చుకున్న వారు ఉన్నారా? అమ్మా అని అంటుండగా ఆమె హృదయం బద్దలైపోయింది. ఆమె యొక్క పశ్చాత్తాప జీవితం, లేకపోతే ఆమె చేసిన పాపాన్ని బట్టి ప్రభు ఎదుటికి వస్తుంది. నన్ను ఇంతగా ప్రేమించిన వారు లేరు, ఆదరించిన వారు, ఆదుకున్న వారు లేరు, ఇంత పలకరించిన వారు లేరు. సోదరుడా, సోదరి, నువ్వు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎంతగా అసహించుకున్నారు. భర్త ఎన్నిసార్లు అసహించుకున్నాడు, భార్య ఎన్నిసార్లు అసహించుకున్నారు, బంధువులు ఎన్నిసార్లు అసహించుకున్నారు, ఎన్ని మాటలు అన్నారు. గౌరవాన్ని కోల్పోయాం, అవమానకరమైన పరిస్థితి ఎదురైంది. కానీ ప్రభు అటువంటి వాడు కాదు, ఆయన కఠినాత్ముడు కాదు. అమ్మా అని పిలుస్తుండగా ఆమె హృదయం బద్దలైపోయింది. వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నీ మీద నేరం మోపారే, నిన్ను పట్టుకొని వచ్చారే, నిన్ను అవమానించడానికి వచ్చారే, నిన్ను చంపడానికి వచ్చారే. చంపడానికి వచ్చిన ధర్మశాస్త్రం ఎక్కడ? ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చూపించింది, కానీ ధర్మశాస్త్రానికి పాపమును పరిహరించే అధికారం ధర్మశాస్త్రానికి లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఒక్కడే మిగిలాడు. ధర్మశాస్త్రం బయటికి వెళ్ళిపోయింది. ధర్మశాస్త్రం తన కార్యాన్ని జరిగించింది. ధర్మశాస్త్రం ఒక నేరాన్ని మోపి వెళ్ళిపోయింది. జీవాధిపతి ప్రభు ఉన్నాడు. ఆయన ఒక మాట అంటున్నాడు. ఆమె అడిగిన దానికి లేదు ప్రభు అన్నప్పుడు, అందుకేసు నేను నీకు శిక్ష విధింపు, నేను విధించగలను కానీ విధింపు. మిమ్మల్ని ఉగ్రత పాలు చేయుటకు కాదు, నేను రక్షించుట కొరకే అన్నాడు. శిక్షించుట కొరకు ఆయన రాలేదు. ఎఫెసీ పత్రికలో కానీ దశలోనిక పత్రికలో కానీ ఆయన రక్షించుట కొరకే వచ్చాడు, నశింప చేయుట కొరకు ఆయన వచ్చినవాడు కాదు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఆయన వచ్చాడు. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు ఒక నోటి మాటతో చెప్పాడు, కానీ నన్ను రక్షించడానికి ఒక నోటి మాట సరిపోయింది కాదు. మధ్యాహ్న ఆ స్త్రీ నిలబడి ఉండగా, ఆ మధ్యలో నేను నిలబడి ఉండగా నన్ను ప్రక్కకు నెట్టి ఆయన మధ్యలో నిలబడ్డాడు. యెరూషలేము మధ్య, రోమా రాను వారి యొక్క మధ్య ఆయన లోపలికి వస్తున్నప్పుడు హోసన్నా జయము అని ఊరేగించారు. గాడిద పిల్లరెక్కి వచ్చుచున్నాడు. బట్టలు పరిచారా, కొమ్మలు నరికి వేశారా. వెనక ముందు జనసమూహం ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో నిలవబడినప్పుడు ఎవరు లేరు. తన తరం వారిలో విచారించిన వారు ఒక్కరు లేరు. కొరడా దెబ్బల మధ్య, ఉమివేతల మధ్య, పిడిగుద్దుల మధ్య, అవమానకర పరిస్థితుల మధ్య మన యొక్క పాపానికి బదులుగా ఆ యొక్క శిక్ష అనుభవిస్తూ కనబడుతున్నాడు. రాళ్ళు పరిచిన ఆ స్థలము మధ్య అనాథుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తాన్ని ధారలుగా కార్చాడు. యెరూషలేము వీధుల్లో ఏడవబడ్డాడు. ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. లోపలికి వచ్చేటప్పుడు జనసమూహంతో వచ్చాడు, కానీ బయటికి వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. తన తరం వారిలో విచారించిన వారు లేరు, పరామర్శించిన వారు లేరు, పట్టించుకున్న వారు లేరు. రోమా రాను వారి మధ్య, ఒకవైపున యూదుల మధ్య, ఒకవైపున చుట్టూ ఉన్న అన్య జనాంగము మధ్య ఒక అవమానపరంగా వెళుతున్నాడు, ఒక నిందాస్పదంగా వెళుతున్నాడు, ఒక అపహాస్యాస్పదంగా వెళుతున్నాడు, ఒక ఎగతాళిగా వెళ్ళిపోతున్నాడు. సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా రక్తము కార్చిన వారు ఈ యొక్క భూప్రపంచమంతటిలో యేసు క్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు లేరు. ఆయన ఒక్కడే. గొల్గొతా స్థలానికి తీసుకెళ్ళి ఆ యొక్క శిలువ మీద పడుకోబెట్టి 2 చేతుల్లో 2 పాదముల్లో ఆ పొడవైన మేకులు దిగ్గొడుతుండగా, సమట దెబ్బలకు మేకు అంగుళం లోపలికి పోతుండగా రక్తము ధారలుగా కార్చాడు.
ఒక గుంట తవ్వి సిలోమాను గుంటలో తెంచగా ఎముకలు స్థానము తప్పాయా? నాలుక దవన అంటుకోపోయిందా? సూర్యకిరణాలు గాయాల మీద పడగా ఆయన చిల్ల పెంకువలే అయిపోయాడు. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, చూడనల్లని వాడుగా అయిపోయాడు. అరిమతయి యోసేపు, నికోదేము యేసు ప్రభు యొక్క దేహాన్ని దించినప్పుడు దేహం అంతా డొల్లగా ఏర్పడింది. ఇత్తడి బలిపీఠములో ఏ విధంగా రంధ్రాలు ఉంటాయో ఆయన యొక్క దేహం ఇత్తడి బలిపీఠములాగా రంధ్రాలమయమైపోయింది. నీ కొరకు నా కొరకు నలిగిపోయాడు. రక్తాన్ని ధారలుగా కార్చాడు. మన పాపముల కొరకు ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన అందరి మధ్య, నేరస్తుల మధ్య ఆయన పొందిన శిక్ష, ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడిన విధానం, నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పిలుస్తున్నాడు. లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి పిలుస్తున్నాడు. శిక్ష విధించడానికి కాదు, శిక్ష నుండి తప్పించడం, మరణము నుండి తప్పించటకు, ఉగ్రత నుండి తప్పించటకు. ఇద్దరు దొంగలు దొంగతనం చేశారు, కలిసి దొంగతనం చేశారు, కలిసి పట్టబడ్డారు, కలిసి చెరసాలకు వచ్చారు, కలిసి యేసు ప్రభువుతో సిలువ వేయబడ్డారు. కానీ కలిసి పరలోకానికి వెళ్ళారు. ఈ రాత్రి కలిసి మీటింగ్లో ఉండొచ్చు, కలిసి ఊర్లో ఉండొచ్చు, కలిసి బజార్లో ఉండొచ్చు, కలిసి ఉద్యోగం చేయొచ్చు, కలిసి ఇంట్లో ఉండొచ్చు. కానీ యేసు ప్రభువు నమ్మకపోతే కలిసి పరలోకానికి వెళ్ళాలి. ఈ రాత్రి ఇంకా ప్రభువు నమ్ముకోకుండా అలాగనే ఉన్నారా? మరొక దాసులు మాట్లాడుతుండగా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా తీర్చబడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోని ఆయన లేపనని నీ హృదయం మందు విశ్వసించినట్లా నీవు రక్షించబడతావు. ప్రార్థన చేద్దాం. సోదరుడా, సోదరి, ఈ రాత్రి సువార్త సందేశం విన్నారు. మరలా దేవుని దాసులు నిలబడి మాట్లాడుతూ ఉండగా కఠిన హృదయంతో వెళ్ళిపోవద్దు. కలిసి జీవించవచ్చు, కలిసి ఉండొచ్చు, కలిసి మందిరానికి రావచ్చు. యేసు ప్రభు నమ్ముకోకపోతే కలిసి పరలోకానికి వెళ్ళలేవు. ఇద్దరు దొంగలకు వచ్చిన అవకాశం ఒకేసారి. ఒక దొంగ సద్వినియోగం చేసుకున్నాడు, మరొక దొంగ దుర్వినియోగం చేసుకున్నాడు. అది నీ ఇష్టం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. అందరి హృదయాల్లో మీ గొప్ప కార్యము జరిగించి మీ దాసులను బలపరిచి మీ ఏర్పాట్లో ఉన్నవారిని ఆకర్షించమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.